మీద తొండమూతోడు వచ్చిండు. ఆయన సంగతికి వస్తా. ఫస్ట్ అయితే ఏమేం వాగ్దానాలు చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఈడ కాంగ్రెస్ నుంచి హనుమాన్లన్న 2 సార్లు సర్పంచ్ ఉండేనేమో, 3 సార్లు సర్పంచ్, ఒకసారి ఎంపీటీసీ ఉండే హనుమాన్లన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు గుర్తుకొస్తున్నాయి నాకు. ఎమ్మెల్యే కూడా రూరల్ ఎమ్మెల్యేనా, కాంగ్రెస్ ఎమ్మెల్యే మీరైతేనే ఒకటే అయింది. వీళ్ళు ఎమ్మెల్యేలు మీరే వేసిండు. ఎందుకు వేసిండు యాడ్ చేస్తా. మీకు మీరు మర్చిపోయి ఉంటారు, నేను మర్చిపోను, యాడ్ చేస్తా. 4,000 రూపాయల పెన్షన్ వచ్చి ప్రతి నెల 2 చీరలు కొనుక్కుంటారంట. మీరు నిజమేనా? నాకు కొనియారా? కుర్తా కొనియారా? నాకు 4,000 ఇస్తుంది కదా మీకు నెలకి, 2,500 వస్తుందా? ఏం లేదా? కొని చీరలు 4,000 రూపాయలు కానీ 2 లక్షల రూపాయలు తులం బంగారం తులం ఇచ్చినాడు కదా మీకు. అవో మీరు కమల్ ఇమలు పెట్టిండ్రు, రేవంత్ రెడ్డి బంగారం ఇస్తే పెట్టింది అనుకుంటున్నాను నేను. అది తెలియదు, మాకు చెప్పాలి కదా మీరు. నాకు అందరూ కమలు పెద్ద పెద్దగా ఉన్నాయి, దుద్దులు పెద్ద పెద్దగా ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిండేమో అనుకున్నా. లేవా? మీయేనా అవి? మరి యాదున్నది కదా, ఇస్తా అన్నాడు. యాదుందా? ఈడ రైతన్నలు ఉంటారు కదా, రైతు రుణమాఫీ అయిందా? 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిందా? కాలే. రైతు భరోసా టైం టు టైం వస్తుందా? వస్తలేదు. మీకు ఇల్లు కట్టించి ఇందిరం ఇల్లు, ఇవన్నీ ఇందిరం ఇల్లు కావా? ఇప్పుడు ఈడ ప్లాట్ ఉంటే జాగుంటే ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తాను కదా, ఇచ్చిండు అవును కదా? 5 లక్షలు ఏం లేదు, లెక్కలేసుకోండి. 5 లక్షలు ఇంటికి, 2 లక్షలు తులం బంగారం, అవునా? నెలకి 4,000 రూపాయలు, 2,500 ఆ స్కీమ్ పేరు ఏదో ఉండే, అంత మహిళలు అయిపోయింది. దాని తర్వాత యువకుల దగ్గరకు వస్తా. 2,500 వాళ్ళకి ఇస్తాను. గృహలక్ష్మి మహాలక్ష్మి పేరు ఏదో ఉండేదానికి, ఆ స్కీమ్ కి గృహలక్ష్మికి ఇస్తాను. అవి ఇస్తుండా? పోనీ పిల్లగాళ్ళకి ఉద్యోగాలు లేని వాళ్ళకి 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను. ఇచ్చిండా? ఇయలే. ఇంకున్నాయి, యాడ్ చేస్తా జరా. పిల్లగాళ్ళు చదువుతుంటే ఫీ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తా అంటుండే, ఇచ్చిండా? రీఎంబర్స్మెంట్ బకాయిలు కట్టేస్తా అన్నాడు. కాలేజీలు అన్ని బంద్ పెడుతున్నారు, సీట్లు ఇస్తలేరు. ఇప్పుడు ఫీజులు కట్టకుంటే రీఎంబర్స్మెంట్ లేవు. ఇక చదివే చెప్పకపోతే ఉద్యోగం అడగని అడగడు, బేసికర్ అయిపోయి. ఆడు గతముక్కడు ఉన్నప్పుడు ఆడు ఉద్యోగాలు ఇవ్వాలి చదువుకున్న వాళ్ళకి. ఈడు చదివే చెప్తలేడు. ఈ చదివే చెప్పకపోతే ఉద్యోగమే అవసరం లేదు, బేసికర్ అయిపోయి. డిఎస్సి పెడతా అన్నాడు, మెగా డిఎస్సి 6 నెలల టీచర్ల ఉద్యోగాలు అన్ని కూడా భర్తీ చేస్తా అన్నాడు. ఏమై చేసిండా? 6 నెలలు అయింది, 2 సంవత్సరాలు 6 నెలలు అవుతుంది. ఇక అన్నిటికంటే నాకు బాగా నవ్వొచ్చేది, 18 సంవత్సరాలు చదువుకునే యువతి అంటే అమ్మాయిలకి, ప్రతి అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనిస్తాను. కొనియలే? మీ పిల్లలు మిమ్మల్ని ఎక్కించుకొని తిప్పుతలేరా స్కూటర్ల మీద? లేదా? వచ్చిందా? ఆటో డ్రైవర్లకి 12,000 రూపాయలు ఇస్తాను. ఇచ్చిండా ఆటో డ్రైవర్లు? లేవు. కొత్త పెన్షన్లు వస్తున్నాయా? అసలు చెప్పాలా మీకు? పెన్షన్ అప్లై చేయడానికి వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైటే బంద్ ఉన్నది. పొట్టోడు పనితనం అట్టున్నది, వెబ్సైటే బంద్ ఉన్నది. ఇక ఇన్ని రకాలు ఇంకా మస్తున్నాయి. ఎన్ఆర్ఐ సోదరులను మోసం చేసిండు, ఇంకా చాలా మోసాలు చేసిండు. బీసీలకు ఇది చేసినా, బీసీలకు అది చేసినా అని నిన్న పొంగనాలు కొట్టుకుంటుండు. తురుకోళ్ళకి తప్ప ఓడికి చేరి
తుర్కోళ్ళకి తప్ప ఓళ్ళకి ఏం చేయరు. వాళ్ళకట మన రిజర్వేషన్లు ఇక్కుకొని వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తారట. అంటే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీని పేరు రేవంత్ రఫత్ ఖాన్ ఏదో అన్నాడు. అంటే అనుకోండి, నన్ను గౌడ్లకి నేను మస్తు చేసిన, నన్ను రేవంత్ గౌడ్ అనుండ్రి. ముదిరాజ్ బిడ్డలకి నేను మస్తు చేసిన, రేవంత్ ముదిరాజ్ అనుండ్రి. ఏం చేసిండవా గౌడ్ సోదరులకి ముదిరాజ్ సోదరులకి రొటపీస్ చేసిండ. ఓడి పెట్టిండి పేరుకి, ఓడి పెట్టిండు పేరు. వ్యక్తిత్వం అమ్ముకున్న ముఖ్యమంత్రినా